మాట్లాడాడు వరుసపెట్టి తెలుగుదేశం నాయకులు. అవును. ఎందుకు అంటే వంశీ మాట్లాడిన మాటలు చేసిన పనులు అంత తీవ్రంగా ఉన్నాయి. అవును. వాళ్ళు మరి చెప్పడం లేదు కానీ చెప్పని కారణం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బందికర పరిస్థితులు కదా సార్ మొదటి నుంచి చాలామంది వల్ల. అదే కదా వాళ్ళు అప్పుడే అనేవాళ్ళు మా వాళ్ళు కాదు కదా, కొడాలి నాని వల్లభనేని వంశీ ఇద్దరు తెలుగుదేశంలో నుంచి మా శిబిరంలోకి వచ్చి అదే అని ఒక వాదం. వంశీ కాకపోవచ్చు, కొడాలి నాని కాకుండా ఎలా ఉంటాడు మంత్రి ఇచ్చేగా. కాబట్టి వీళ్ళు ఒక బాధ్యతారహితంగా కొంత కనీసమైన సంస్కారం అవి కూడా పాటించకుండా కన్ను మెన్ను కానుకుండా అంటే అట్లా మాట్లాడిన తీరు ఇందులో ఉంది. కొన్ని మాట్లాడేవని మారారా అంటే అది కూడా మారలేదు. దాడులు ప్రతి దానికి కూడా మీరు చూస్తే ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి వంశీ లేడు అసలు. అంతకుముందు అంత పెద్ద విగ్రహంతో కనిపించే వివాదాలతో కనిపించే మనిషి కాస్త ఒక్కసారిగా ఆయన కోసం మీడియా వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసినా ఆయన ఎప్పుడు రాలేదు. ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ కూడా తీవ్రమైనవే. నేను అనుకోవటం కోర్టు కూడా ఏమీ ఉపేక్షించే అవకాశం లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్టు, కిడ్నాప్డ్ 140(01) అనేదేమో అన్లాఫుల్ అసెంబ్లీ, అక్రమంగా గుమిగూడము, ఒక దురుద్దేశంతో చేరడము. 308 ఏమో దాడి దొమ్మి, తర్వాత ఈ కల్పబుల్ హోమిసైడ్ అంటారు చనిపోయే ఇట్లాంటిది 351. ఇవన్నీ సీరియస్గా పెట్టారు. రెడ్మీ 305. కాబట్టి వంశీ తప్పకుండా చాలా కాలం చాలా వారాలు నిర్బంధంలో ఉండే అవకాశం ఉంటుంది. ఒకే ఒక పాజిబిలిటీ, సత్యవర్ధన్ కనుక లేదు నేను కట్టుబడే ఉంటాను అని కనుక చెప్తే అప్పుడు కూడా కోర్టు ఎందుకు ఇన్ని రకాల ట్విస్టులు వస్తున్నాయని కూడా అనవచ్చు. కానీ అలా జరగదు. తెలుగుదేశం వాళ్ళు చెప్పే ప్రకారం వాళ్ళు ఏమంటారంటే పొద్దునుంచి మాట్లాడుతున్నారు కూడా, అతను కారులో ఉన్నాడు, కారులో ఉండి దగ్గరుండి అబ్బాయితో ఈ విత్డ్రాయల్ స్టేట్మెంట్ ఇప్పించాడు అనేది వాళ్ళ ఆరోపణ. కారులో కూర్చుంటే ఇంకేం చేస్తాడు అబ్బాయి, ఒక విధమైన ఒత్తిడికి గురయ్యాడని. మొదటిది ఇప్పుడు మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళు ఒత్తిడి పెట్టారని మీరు ఫిర్యాదు ఇప్పించారో, మీరు ఒత్తిడి పెట్టారని ఫిర్యాదు ఇప్పించడానికి కూడా ఒక అవకాశం మీరే కల్పించారు. సో ఈ కేసులు, పోటీ కేసులు, వీటన్నిటి మధ్యలో వాతావరణం చాలా ఉద్రిక్తమైంది. నేను అనుకోవటం ఉదయం నుంచి కర్ఫ్యూ కాదు, అక్కడ 144 సెక్షన్ ఇవన్నీ పెట్టి ఏమైనా అల్లర్లు జరగకుండా చూస్తాం అది ఇది అన్నారు. నేను వైసీపీలో ఇప్పుడు అంత అల్లర్లు లేదా అంత పెద్ద తీవ్ర నిరసన చేసే అంత పరిస్థితి కూడా అక్కడేమీ ఆ పార్టీకి లేదు. ఎవరన్నా కొద్దిమంది ప్రత్యేకించి చేస్తే పోలీసులు ఆ విషయంలో అప్రమత్తంగా ఉండొచ్చు. కానీ పట్టాభి చెప్తున్నాడు కదా, ఆ బోడే ప్రసాద్ తప్ప ఆ రోజు ఎవరు రాలేదు, నిజానికి రాకుండా అందరినీ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు అని ఆయన చెప్తున్నాడు. అలాగే వెంకట్రావు ఆయన ఇప్పుడున్న ఎమ్మెల్యే వల్లభనేని తర్వాత వచ్చిన ఆయన ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇవన్నీ 4 కేసులన్నా ఉన్నాయి కనీసం ఈయన మీద. అందువల్ల ఇప్పుడు స్త్రీలను అవమానించడం అనేది మహిళలు అది కూడా వస్తుంది ఈ క్రమంలో. ఇవన్నీ ఏం జరుగుతాయో మనం చూడాలి. నాకు తెలిసి ఒక చాలా టాప్ లాయర్ వంశీ కోసం చాలా రోజులుగా వాదిస్తున్నారు కేసు. పట్టాభి గారు అనుకుంటాను కదా, వేములపాటి పట్టాభి అని ఆయన. అది ఈ కేసు కాదు అనుకుంటాను, అది మొదటిది. ఏదో ముందస్తు బెయిల్ ఏదో తెచ్చుకోవడం కోసం చాలా కాలం మన టీడీపీ ఆఫీస్పై దాడి అనే అంశం మీద ఆల్రెడీ ముందస్తు బెయిల్ ఉందండి, అతనికి ముందస్తు బెయిల్ ఉంది. అందుకనే ఏమైంది మీరు చూడండి, ఇది వీళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీ అనుసరిస్తుంది ప్రభుత్వం. మీరు ఇప్పుడు సునీల్ కుమార్ని అరెస్ట్ చేసిన కేసు కానీ, అంతకుముందు ఇంకొక ఆయన సంజయ్ని ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఆర్థికంగా కొన్ని లక్షలు ఏదో కాజేశారని. ఈయనను సునీల్ కుమార్ని ఏ కేసులో అరెస్ట్ చేశారు? అయిన వాళ్లకు మారు పేరుతో ఇదేదో వెబ్సైట్ నిర్వహణకు సంబంధించిన ఇదే అప్పగించారని. అంటే ఏ కేసులో అరెస్ట్ అవుతామని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, దేంట్లో ముందస్తు తెచ్చుకుంటున్నారు, దానికంటే అది కాకుండా భిన్నమైన కేసులో వాళ్ళు అరెస్ట్ చేయటం అనేది ఇక్కడ తప్పకుండా ట్రాప్లో పడ్డారని చెప్పాలి వంశీ. ఆ ట్రాప్ ఏంటంటే కౌంటర్ కేసు వస్తుందని ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళ తల్లిగారు మళ్ళీ ఆమె ద్వారా వస్తుందని. ఈ అబ్బాయి ఇప్పుడు 2 కేసులు అవుతాయి. ఏది దాడి కేసు ప్లస్ అతన్ని మళ్ళీ కిడ్నాప్ చేసి కౌంటర్ కేసు పెట్టించడం. సో ఇంకా తీవ్రం అవుతుంది. ఇంకా ఏమేమి యాడ్ అవుతాయో, ఏమేమి ఫిర్యాదులు వీళ్ళు తీసుకుంటారో కూడా మనం